హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు సింపుల్గా పాస్తాని 10 నిమిషాల్లో ఎలా చేసుకోవాలో, అలాగే సాసులు లేకుండా ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. ఈ పాస్తాలోకి ఎలాంటి సాసులు లేకుండా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్తానండి. ఈ పాస్తాని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి, ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి లీటర్ వరకు వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ నీళ్ళని తెల్లించుకోవాలి. నీళ్ళు ఈ విధంగా తెల్లుతున్నప్పుడు ఇందులోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు పాస్తా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలండి. అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలండి. మనకి పాస్తా ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. నీళ్ళని ముందే తెరలించుకున్నాం కాబట్టి ఈజీగా ఉడికిపోతుంది. ఇక్కడ నేను 3-4 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒక పాస్తా ముక్కను తీసుకొని ఏదైనా స్పూన్తో ఇలా ఈజీగా కట్ చేసుకోవాలండి. మనకి ఈజీగా బ్రేక్ అయింది అనుకుంటే ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పాస్తాలోని నీళ్లు మొత్తం స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టమోటా అల్లకి 1 ఉల్లిపాయని ఇలా ప్యూరీ లాగా చేసుకొని వేసుకోవాలండి. దీంతోపాటు 1 టేబుల్ స్పూన్ వరకు నీళ్ళు వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలండి. దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా టమోటా అల్లకి ఉల్లిపాయ పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల పాస్తా టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతా కూడా ఇలా ఆయిల్ పైకి తేలే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, 1 ప్యాకెట్ వరకు పాస్తా మసాలా వేసుకోవాలండి. ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలు మొత్తం ఇందులో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలని వేసుకుంటున్నప్పుడు మనం స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. మసాలాలు వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అంతా కూడా ఇలా చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలు మొత్తం 2 నిమిషాల పాటు ఈ టమోటా ప్యూరీలో ఉడకాలండి. 2 నిమిషాల తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ పైకి వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న పాస్తాను వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇక్కడ మనం సాసులు ఏమీ వేసుకోవట్లేదు కాబట్టి ఈ ప్రాసెస్లో చేసామంటే జ్యూసీగా చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను ఓన్లీ టమోటా కచ్చప్ మాత్రమే యూస్ చేస్తున్నానండి. 1 స్పూన్ వరకు టమోటా కచ్చప్ వేసుకొని అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ టమోటా కచ్చప్ వేసుకోకపోయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. చివర్లో సన్నగా చూప్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలండి. అంతేనండి, జ్యూసీ పాస్తా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియో షేర్ చేయండి.